నమస్తే మై డియర్ స్టూడెంట్స్. స్పోకెన్ ఇంగ్లీష్లో ఒక వర్డ్ని యూస్ చేస్తూ ఉంటారు, హార్డ్లీ. హార్డ్లీ అనే వర్డ్ని యూస్ చేస్తుంటారు. ఎలా? ఐ హార్డ్లీ స్లెప్ట్ లాస్ట్ నైట్. ఐ హ్యాడ్ హార్డ్లీ ఎనీ స్లీప్ లాస్ట్ నైట్. హీ సో ఫ్యాట్ హీ కెన్ హార్డ్లీ వాక్. I hardly watch love stories. I hardly watch love stories. I can hardly see. I can hardly say anything. They are hardly friends. See, it's hardly possible. It's hardly possible to do. He hardly knows any English. ఏంటండి ఇవన్నీ? He hardly knows any English. It's hardly possible to do. They're hardly friends. I can hardly say. ఇలాంటి మాటలు ఏంటి, ఎందుకు వాడుతుంటారు? అసలు ఈ హార్డ్లీ అంటే అర్థం ఏంటి? నిజానికి హార్డ్లీ అంటే ఒక నెగిటివ్ మీనింగ్ ఇస్తుందండి. హార్డ్లీ అనే వర్డ్ ఒక నెగిటివ్ మీనింగ్ ఇస్తుంది. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే హార్డ్లీ అని అంటే ఆల్మోస్ట్ నో, ఆల్మోస్ట్ నాట్, ఆల్మోస్ట్ నాట్ ఎట్ ఆల్ అనే మీనింగ్తో మనం ఈ హార్డ్లీని యూజ్ చేస్తాం. కంప్లీట్లీ నెగిటివ్ మీనింగే ఇస్తుంది. కానీ సెంటెన్స్లో ఎక్కడ మీకు నో అని కానీ నాట్ అని కానీ నెగిటివ్ వర్డ్స్ ఉండవు. కానీ ఇది ఇచ్చేదైతే నెగిటివ్ మీనింగ్నే ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, హీ సో ఫ్యాట్ హీ కెన్ హార్డ్లీ వాక్ అని అంటాం. హీ సో ఫ్యాట్ హీ కెన్ హార్డ్లీ వాక్ అంటే ఇక్కడ దీని అర్థం ఏమవుతుందంటే అతను బాగా లావుగా ఉన్నాడు, నడవలేడు. హీ కెన్ హార్డ్లీ వాక్. ఇందులో నో అని కానీ నాట్ అని కానీ కెనాట్ అని కానీ ఎక్కడ మనకు కనిపించట్లేదు. బట్ హీ కెన్ హార్డ్లీ వాక్ అని అంటారు. హార్డ్లీ వాక్ అంటే అర్థం ఏమవుతుంది అంటే అతను నడవలేడు అనే మీనింగ్. అంటే ఇక్కడ నడవలేడు అనే మీనింగ్ వస్తుంది. అంటే పూర్తిగా నడవలేడా? ఇక్కడ మీనింగ్ ఎలా ఉంటుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్, అంత దూరం నడవలేడు, బాగా లావుగా ఉంటాడు కదా, నడవలేడండి అని అంటాం. నిజానికి ఈయన ఏ చైర్కో లేదా బెడ్కో పరిమితమై లేడు, అతను నడుస్తుంటాడు. కానీ అతను నడవలేడు అని అంటే అక్కడున్న సిచ్యుయేషన్ బట్టో అక్కడున్న పరిస్థితిని బట్టో అతను నడవలేడు అని మనం చెప్తున్నామే తప్ప అతను పూర్తిగా నడవలేకపోవటం అనేది లేదు. సపోజ్ అతను కుర్చీకి పరిమితమై లేదా మంచానికి పరిమితమై అతను నడవలేడు అని చెప్తే హీఈస్ అనేబుల్ టు వాక్, హీ క్యాంట్ వాక్ అని చెప్తాం. కానీ ఇక్కడ అంత దూరం నడవలేడను లేకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో నడవలేడను మనం చెప్పాల్సి వచ్చినప్పుడు అప్పుడు ఏమని చెప్తాం? హీ కెన్ హార్డ్లీ వాక్ అంటే ఇక్కడ అర్థం అతను నడవలేడు అనే మీనింగే వస్తుంది. హీ కెన్ హార్డ్లీ వాక్ అంటే నడుస్తాడో నడవలేడో, పూర్తిగా నడవలేడు. ఆల్మోస్ట్ నాట్ అనే మీనింగ్. అనదర్ ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ హార్డ్లీ ఎనీ స్లీప్ లాస్ట్ నైట్ అంటే అర్థం ఏంటి? నాకు రాత్రంతా నిద్ర పట్టలేదు. అంటే రాత్రంతా 10 o'clock బయటకు వెళ్ళి మార్నింగ్ 6 o'clock లేస్తే అసలు ఎప్పుడు నిద్ర పట్టలేదా అంటే నిద్ర పట్టింది, కానీ అది పట్టనట్లే. పట్టని నిద్ర అంటాం కదా, అలాంటి సందర్భాలు ఆ పట్టని నిద్ర కనిపించకుండా ఉంది, అసలు చూడలేకపోతున్నాను, అదేం కనబట్టలేదు సరిగ్గా అంటే అక్కడ ఏం కనబట్టలేదా అంటే ఏదో కనబడుతుంది. అసలు ఏం నిద్ర పట్టలేదా అంటే ఏదో నిద్ర పట్టింది, కానీ నిద్ర పట్టనట్టే. నిద్రపోలేదు. తెల్లారి లేచి మనం ఏమంటాం? నిద్రపోలేదండి అంటాం. అప్పుడు మనం ఐ హార్డ్లీ స్లెప్ లాస్ట్ నైట్ ఆర్ ఐ హ్యాడ్ హార్డ్లీ ఎనీ స్లీప్ లాస్ట్ నైట్ అంటే అసలు నాకేం నిద్ర పట్టలేదండి అని అంటాం. దీని మీనింగ్ ఎలా ఉంటుంది అంటే జరగదు, ఏదో జరిగింది కానీ జరగనట్టే, ఏదో అయ్యింది కానీ అవ్వనట్టే, ఏదో నడవగలడు కానీ నడవనట్టే, నడుస్తాడు కానీ ఏదో నడవలేడు అలా. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హార్డ్లీ వాచ్ లవ్ స్టోరీస్. ఐ హార్డ్లీ వాచ్ లవ్ స్టోరీస్ అంటే నేను లవ్ స్టోరీస్ చూడను. అంటే అస్సలు చూడనా, ఎప్పుడు చూడలేదా అలా కాదు, ఏదో చూశాను బట్ చూడనట్టే అనే మీనింగ్ వస్తుంది. ఓకే, ఐ కెన్ హార్డ్లీ సీ ఎనీథింగ్, సంబడి ఈజ్ షోయింగ్ సంథింగ్. ఓకే, మనకేమంటున్నాం? ఐ కెన్ హార్డ్లీ సీ ఎనీథింగ్, నాకేం కనబట్టలేదే. ఐ కెన్ హార్డ్లీ సీ ఎనీథింగ్, నాకేం కనబట్టలేదు అంటే ఏదో అక్కడ ఒక షేపో ఆకారమో ఏదో కనిపిస్తుంది, బట్ ఐ కెన్ హార్డ్లీ సీ ఎనీథింగ్, అసలు నాకేం కనబట్టలేదు. మనం ఏ సందర్భంలో దీన్ని అంటే కనబడినట్లుగా ఉంది, అసలు కనబట్టలేదు అని చెప్పడానికి ఐ కెన్ హార్డ్లీ సే ఎనీథింగ్, నేనేం చెప్పలేను, ఏమీ అనలేను ఇప్పుడు. దే ఆర్ హార్డ్లీ ఫ్రెండ్స్. దే ఆర్ హార్డ్లీ ఫ్రెండ్స్ అంటే వాళ్ళు ఫ్రెండ్సే కానీ హార్డ్లీ ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ అయ్యి అవనట్టు కానీ కానట్టు, ఏదో ఫ్రెండ్స్ నామకే వస్తే ఫ్రెండ్స్ తప్ప వాళ్ళు ఫ్రెండ్స్ కాదు. ఇట్స్ హార్డ్లీ పాసిబుల్ టు డూ. ఇట్ ఈస్ హార్డ్లీ పాసిబుల్ టు డూ. ఇది అవ్వదండి, చేయటం సాధ్యం కాదు.
ఎక్కడ నో, నాట్ అనే వర్డ్స్ లేకుండా చాలా చక్కగా, చాలా స్టైలిష్గా మీరు ఈ హార్డ్లీని స్పోకెన్ ఇంగ్లీష్లో యూజ్ చేయొచ్చు. అతనికి ఇంగ్లీష్ ఏమి రాదండి, హీ డజంట్ నో ఇన్ ఇంగ్లీష్ అని చెప్పమండి. ఏమీ రాకుండా అలా ఏదో కొంత రాస్తుంటాడు, ఏదో కొంత మాట్లాడుతుంటాడు కదా. ఏది రాదంటే పూర్తిగా జీరో కాదు కదా. అందుకని అటువంటి సందర్భాల్లో మనం ఏం చేస్తాం, హీ హార్డ్లీ నోస్ ఎనీ ఇంగ్లీష్. రాదండి ఇంగ్లీష్. లైక్ ఒక ఒక ఆమె చెప్తుంది, మనం ఒక ఆమె గురించి చెప్తాం, షీ హార్డ్లీ బిలీవ్స్ హర్ హస్బెండ్. షీ హార్డ్లీ బిలీవ్స్ హర్ హస్బెండ్. ఆమె తన హస్బెండ్ని నమ్మదు. నమ్మకుండా అవుతుందా? ఎంతో కొంత నమ్ముతుంది, అది నమ్మనట్లే. ఇలా మనం చెప్పడానికి ఈ హార్డ్లీని యూస్ చేస్తాం. మీరు కూడా లాంగ్వేజ్లో హార్డ్లీని యూస్ చేస్తూ ఉండండి నెగిటివ్ ఉద్దేశంతో. ఓకే, మీ లాంగ్వేజ్ చాలా బాగుంటుంది. అయితే హార్డ్లీ వెన్ అనేది వేరే స్ట్రక్చర్ ఉంది, ఆల్రెడీ మన ఓల్డ్ లెసన్స్లో ఉంటుంది. ఓకే, ఒక పని జరగగానే మరొకటి జరిగింది అని చెప్పడానికి మనం ఈ హార్డ్లీతో వెన్ యూస్ చేస్తాం. ఇప్పుడు ఈరోజు మనం చెప్పుకున్న హార్డ్లీతో వెన్ యూస్ చేసేది కాదు, ఓన్లీ హార్డ్లీ. అర్థమవుతుందా మీకు? సో అది వేరు, ఇది వేరు. హార్డ్లీ వెన్ ఎలా యూస్ చేస్తాం? సపోజ్ ఐ హ్యాడ్ హార్డ్లీ సాల్వ్డ్ వన్ ప్రాబ్లమ్ వెన్ మై సన్ క్రియేటెడ్ ఎనదర్. ఐ హ్యాడ్ ఇక్కడ స్ట్రక్చర్ వేరేది. ఐ హ్యాడ్ హార్డ్లీ సాల్వ్ వన్ ప్రాబ్లమ్. ఇక్కడ తర్వాత వెన్ వస్తుంది ఆర్ బిఫోర్ వస్తుంది. వెన్ మై సన్ క్రియేటెడ్ ఎనదర్. ఐ హ్యాడ్ హార్డ్లీ సాల్వ్డ్ వన్ ప్రాబ్లమ్ వెన్ మై సన్ క్రియేటెడ్ ఎనదర్. స్కేర్స్లీతో, హార్డ్లీతో, యాజ్ సూన్ యాజ్తో ఆ స్ట్రక్చర్ వేరు. అది మనం ఓల్డ్ లెసన్స్లో డిస్కస్ చేసాం. మళ్ళీ కావాలంటే ఎప్పుడైనా డిస్కస్ చేద్దాం. ఆ హార్డ్లీ వెన్ వేరు, ఈ హార్డ్లీ వేరు. ఇది యాడ్వర్బ్. ఓకే, సో ఈ హార్డ్లీని మీ లాంగ్వేజ్లో యూస్ చేస్తూ ఉండండి. లాంగ్వేజ్ చాలా బాగుంటుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.